హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలానే కొత్తగా నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాత్రం మీరు ఏమైనా వీడియోస్ కోరుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మేమైతే బెంగళూరు స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో హైదరాబాద్ టు బెంగళూరుకి మేము బస్ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో చాలా బస్సెస్ అవైలబుల్, లైక్ రెడ్ బస్, ఆరెంజ్ బస్ ఎట్సెట్రా ఉన్నాయి. సో మేము ఆరెంజ్ ట్రావెల్స్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాము. పర్ హెడ్ మాకు వచ్చేసి 1150 పడింది. చాలా రీజనబుల్ ఉంది, నాకైతే వర్త్ అనిపించింది. ఇంకా మా బస్ వచ్చేసింది, లగేజ్ ఇక్కడ పెట్టేసాము, ఫుల్లీ సెక్యూర్. లోపల ఇలా చాలా బాగుంది. డబల్ అంటే 2 పీపుల్కి లెఫ్ట్ సైడ్, సింగిల్స్కి రైట్ సైడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఆ ట్రైన్ వైబ్ ఉంటుంది. ట్రైన్లో ఎలా ఉంటుందో పైకి ఎక్కటానికి అలా ఉంది. ఎక్కేసాము. ఇక్కడ నాకు విండో సీట్ కావాలంటే నాకు కావాలి చిన్నపిల్ల పోట్లాడుకుంటున్నాము. బట్ ఆల్వేస్ వైఫే విన్ కదా. ఆఫ్టర్ మ్యారేజ్ ఆబ్వియస్లీ విండో సీట్ అయినా ప్రయారిటీస్ అయినా వైఫ్ కి చెందుతాయి. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఆఫ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే. తెలుసు, కార్లో అంతే సేమ్ కార్ టైప్ బాగుంది. బట్ రీడింగ్ ఇది కర్టెన్స్ ఇలా ఈచ్ ప్లేస్లో ఇలా కర్టెన్స్ ఉంటాయి క్లోజ్ చేసుకోవడానికి. లైక్ ట్రైన్లో మనకి ఫస్ట్ ఏసీలో అవైలబుల్ ఉంటాయి కదా కర్టెన్స్. సో అలాగా ప్రైవసీకి. అండ్ అలానే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ ఏవైనా సరే పెట్టుకోవడానికి అలా బాక్స్ కూడా ఉన్నది, లైక్ స్మాల్ థింగ్స్ పెట్టుకోవడానికి. సో నైట్ మేము 11:20 PM బస్ స్టార్ట్ అవుతే నెక్స్ట్ ఫస్ట్ బ్రేక్ మాకు 1 AM ఇచ్చాడు. ఓన్లీ జస్ట్ 10 minutes అనమాట. ఇక్కడ చూసినట్లయితే చాలా బస్సెస్ ఉన్నాయి, నార్దర్న్, VSR ట్రావెల్స్, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. అండ్ మార్నింగ్ 6 AM సెకండ్ బ్రేక్ హైవేలో ఆపాడు. డ్రైవర్ అంటున్నారు ఎక్కువ లేట్ చేయకూడదు, సో 10 minutes బ్రేకే, బికాస్ ట్రాఫిక్ అంటేనే బెంగళూరు అంటేనే ట్రాఫిక్ అని చెప్పేశాడు. టోల్ ప్లాజా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బాగిపల్లికి వచ్చేసాము, కర్ణాటక. ఫైనలీ వి ఎంటర్డ్ ఇంటూ బెంగళూరు. హ్యాపీలీ అండ్ సేఫ్లీ వచ్చేసాము. నైట్ అంతా డ్రైవ్ చేయడం అనేది నా దృష్టిలో చాలా గ్రేట్. ఇన్ఫ్యాక్ట్ మాకు ఆన్ టైంలోనే తీసుకొచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ డ్రైవర్ అంకుల్. మా లగేజ్ తీసుకొని నెక్స్ట్ వదిన ఇంటికి క్యాబ్ బుక్ చేసుకున్నాము. లక్కీలీ అంత ట్రాఫిక్ లేదు, సో మేము 20 minutesలో ఇంటికి వెళ్ళిపోయాము. స్టాపేజ్ నుంచి ఇంటి వరకు ఆ వే అంతా రూట్, స్ట్రీట్స్లో స్కూల్స్, హౌసెస్, మాల్స్ అన్నీ చూస్తున్నాం అనమాట. ఇక వదిన అన్నయ్య ఉండే అపార్ట్మెంట్కి వచ్చేసాము. చాలా పెద్దది, ఒక 1200 ఫ్లాట్స్ ఉంటాయి. వన్స్ నేను ఉండే హోమ్ టూర్ డెఫినెట్లీ చేస్తాను, బికాజ్ మా ఫ్యామిలీ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు హోమ్ టూర్ గురించి. అక్కడైతే ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్ నుంచి ప్లేయింగ్ ఏరియా వరకు చాలా ఉన్నాయి. అదంతా ఒక వ్లాగ్ అయిపోద్ది. బయటికి వెళ్ళి ఒక్క పని కూడా ఉండదు, అన్నీ లోపటే అయిపోద్ది అనమాట. అదొక సొసైటీ లాగా ఫుల్లీ. బై మిస్టేక్ మేము D బ్లాక్ కాకుండా E బ్లాక్ వెళ్ళిపోయామన్నమాట. అంటే ఫోన్లో కొంచెం ఒక B అంటే మాకు పడింది. అదొక ఫన్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి చూసాక డోర్ వైపున వేరే పేర్లు ఉన్నాయి, నేమ్ ప్లేట్ వేరే ఉంది డబ్బా అనుకున్నాడికి మళ్ళీ కాల్ చేస్తే ఓకే అన్నాడికి మళ్ళీ అన్నయ్య వచ్చారు. క్రిషివ్ బాబు కూడా వచ్చాడు. క్రిషివ్ యాక్చువల్లీ అన్నయ్య వదిన కొడుకు అనమాట. చాలా క్యూట్ ఉంటాడు. ఆడితో కూడా ఒక మినీ వ్లాగ్స్ చూస్తాను నేను డెఫినెట్లీ టైం ఉంటే. హాయ్ క్రిషివ్. నో అంటే కొత్త కదా, పిల్లలంత దగ్గరికి రారు. బట్ నెక్స్ట్ తర్వాత బాగానే క్లోజ్ అయిపోయాడు. ఈ ఇంటికి వచ్చి 1 yearకి మేము వచ్చాము. అంటే బెంగళూరు నేను చిన్నప్పుడు వచ్చాను నాన్నతో, మళ్ళీ పెళ్ళాక మళ్ళీ ఇప్పుడు మా ఆయన తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ ఈ టైంలో వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు ఇంటికి దగ్గర. నెక్స్ట్ మేము ఇప్పుడు సరిగ్గా 1 yearకి వచ్చామన్నమాట.
సో గాయస్, ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ సో దట్ నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే ట్యూన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, టాటా.